దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాము. అయితే దేవుని ఎడల మనకున్నటువంటి భక్తి ఎలాంటిదని ఒకసారి దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే భక్తి అనగానే చాలామంది ఏమనుకుంటామంటే రోజు ప్రార్థన చేయటము, వాక్యం చదవటమే, లేకపోతే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కనపడటమే అంతే అనుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా భక్తిలో భాగాలే. అయితే వాటితో పాటుగా దేవుని లేఖనాల్లో మన భక్తి అనేది ఎలాగ ఉండాలయ్యా అని చెప్పినట్టయితే కొన్ని విషయాలు మనకి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన నిజమైన భక్తి మనం కలిగి ఉండాలంటే దేవుని వాక్యంలోంచి మనం గమనిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ యాకోబు రాస్తూ వచ్చాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను పెదవరాండ్లను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము నంటకుండా తనను తాను కాపాడుకొనుటయే అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు కోరుకున్నటువంటి భక్తి, దేవుని ఎదుట మరి మన భక్తి అనేది ఎలా ఉండాలయ్యా అన్నట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, పవిత్రమును నిష్కలంకమైన భక్తి కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదయ్యా అంటే యాకోబు చెప్పే మాటల ప్రకారంగా భక్తి అంటే మన జీవితాల్లో మన హృదయంలో మనం కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ బయటికి కూడా అది కనపరిచేదిగా ఉండాలి. అది పవిత్రమైన భక్తి, లేకపోతే నిష్కలంకమైన భక్తి అని చెప్తున్నాడు. నిష్కలంకం అంటే ఏంటి? కళంకము లేనటువంటిది అన్నాడు. పవిత్రమైందంటే కూడా అపవిత్రత లేనటువంటిది. అపవిత్రత లేకుండా, కళంకం అనేది లేకుండా ఉన్నటువంటి భక్తిని మనము కలిగి ఉండాలట. ఆ భక్తి అనేది దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. ఆ భక్తి ఏదయ్యా అంటే దిక్కులేని వారికి, దిక్కులేని పిల్లలకి, వెధవరాళ్ల ఎడల కూడా మనం పరామర్శించాలి. ఎప్పుడో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని పరామర్శించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అలాగ పరామర్శించినప్పుడు దేవుడు మన భక్తిని చూస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనము ఆయనందు పవిత్రమైనటువంటి నిష్కలంకమైన భక్తి కలిగి ఉన్నామని యాకోబు యొక్క మనసులో ఉన్న మాట మనకి సెలవిచ్చాడు. దేవుడు చెప్పినట్టుగా యాకోబు ద్వారా మాట్లాడుతున్నది ఇతరులను మనం పరామర్శించగలగాలంటే ఎవరిని? ఇబ్బందుల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, ఎవరు లేనటువంటి వారుగా ఉన్నటువంటి వారిని మనం పరామర్శించాలి అంటున్నాడు అన్నమాట. అందుకొరకే యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో మంచి సమరయుని కథను చెప్పాడు. ఆ మంచి సమరయుని కథలో ఎవడు మంచివాడయ్యా, ఎవడు భక్తిపరుడయ్యా అని మనం చూసినట్లయితే అక్కడ ఒకడు యెరూషలేములో నుండి యెరికో మార్గానికి వెళుతున్నప్పుడు వాడు దొంగల చేత పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, వాడన్నీ కూడా దోచుకోబడ్డాడు. దోచుకున్నప్పుడు ఏమైందయ్యా అంటే అక్కడ వాడు పడవేశాడు, రక్తసిక్తంగా ఉన్నాడు వాడు. ఆ దారిలో గుండా మొట్టమొదటిగా ఎవరు వెళ్ళాడట? ఒక యాజకుడు వెళ్ళాడు. ఒక యాజకుడు వెళ్ళినప్పుడు, యాజకుడు అంటే ఎవరు? దేవుని దగ్గర ప్రజల నిమిత్తము ప్రార్థించేవాడు. యాజకుడు అనగా దేవుని దగ్గర ప్రజల నిమిత్తము ప్రార్థించేవాడు యాజకుడు అని పిలువబడతాడు. అయితే యాజకుడు వెళ్తూ వెళ్తూ మార్గంలో చూసినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితిని చూసి దగ్గరికి వెళ్ళి సహాయం చేయకుండా వాడు దూరంగా వెళ్ళిపోయాడట. ఎందుకంటే నేను దేవాలయానికి వెళ్తున్నాను కదా, నేను ఇప్పుడు కళంకాన్ని అంటుకోకూడదు, కనుక ఆ కళంకం నాకు రాకూడదు అనుకొని దూరంగా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత మరొక లేవీడు వచ్చాడట. లేవీడు అంటే ఎవరు? దేవుని సంబంధమైనటువంటి నియమాల్ని జరిగించేవాడు, ప్రజల పక్షాన దేవునికి అర్పణలు ఇచ్చేవాడు లేవీడు. లేవీడు కూడా ఏం చేశాడంట, అతను కూడా దూరం నుంచి చూసి వాడు కూడా దూరంగా వెళ్ళిపోయాడు. అట్లా కళంకాన్ని అంటకుండా. ఎందుకు? బలి ఇవ్వటానికి వెళ్ళేటువంటి వాడు 3 దినాలు ముందుగానే వాడు సిద్ధం చేసుకోవాలి. అపవిత్రత అనేది ఉండకూడదు, కళంకం అనేది ఉండకూడదు. కాబట్టి 3 దినాలు ముందుగా ఆ యాజకుడు లేకపోతే లేవీయుడు ఏం చేయాలంట, వాళ్ళను పవిత్రపరచుకొని సిద్ధం చేసుకోవాలి. అయితే వాళ్ళిద్దరూ కూడా దూరంగా వెళ్ళిపోయారు, పట్టించుకోలేదు అతన్ని.
ఆ తర్వాత మరొకడు వెళ్తా ఉన్నాడు. ఆ వెళ్ళేవాడు ఎవడయ్యా అని చూస్తే యేసుప్రభు చెప్తున్నాడు కదా, వాడు ఎవడట, వాడు ఒక సమరయుడు అని చెప్పాడు. సమరయుడు అంటే ఎవరు? ఇశ్రాయేల్ చేత ద్వేషించబడి వెలివేయబడినటువంటి వాడు సమరయుడు. ఇశ్రాయేలునికి, ఇశ్రాయేలు కాని వారికి జన్మించేటువంటి వారు. వారిని దేవుడు ఆ యొక్క సమాజంలో కలపలేదు. అందువలన వారు వీళ్ళకి అంటరాని వారుగా ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే ఆ సమరయుడు అదే దారిలో వెళ్తూ ఉన్నాడు. ముందుగా యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు, అదే మార్గంలో ఇతను కూడా వెళ్తూ ఉన్నాడు. ఆ వెళ్ళేటువంటి వాడు ఏం చేశాడంట, దూరంగా చూసినప్పుడు ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. వాడు పడిపోయిన వాడిని దూరం నుంచి చూసారా, పక్కకి వెళ్ళిపోకుండా దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఏమైంది, అతని కట్టుబాట్లు అవన్నీ కూడా ఏం కనపట్టలేదు. ఎందుకంటే దొంగలు దోచుకున్నారు, వస్త్రాలు దోచుకున్నారు, వాడి దగ్గర ఉన్నాయి దోచుకున్నారు. చివరికి వాడి దగ్గర ఉన్న గాడిదను కూడా దోచుకొని వెళ్ళిపోయారు. వాడు ఎవడో తెలియదు. అయితే ఆ పరిస్థితుల్లో ఆ సమరయుడు ఏం చేస్తాడంట, ఆ గాడిదను దిగివాడు ఆ దగ్గరకు వెళ్ళి రక్తముతో అలాగే దెబ్బలతో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి తన దగ్గర ఉన్న తైలాన్ని తీసుకొని ఆ దెబ్బలన్నీ కూడా కడిగి వాటిని మెత్తచేసి వాడి దగ్గర ఉన్న వస్త్రాలు తీసి వాడికి కట్లు కట్టి తన గాడిద మీద వేసుకొని పూటకు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ కొంత ధనాన్ని ఇచ్చి అప్పచెప్పి ఇతన్ని చూసుకో, మరలా నేను వచ్చేటప్పుడు ఇంకా ఏమైనా ఖర్చు అయి ఉంటే దాన్ని కూడా నేను ఇస్తాను అని చెప్పి వెళ్ళాడు. అయితే ఇక్కడ దేవుడు చెప్పినటువంటి విషయంలో మనం గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు భక్తి పనులు వాళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క పనిలో ఉన్నటువంటి వారు. దేవుని దగ్గర ప్రజల నిమిత్తము ఒకడేమో యాచన చేసేవాడంటే ప్రార్థించేవాడు, మరొకడేమో కర్మకాండాలు చేసేవాడంటే ఒకడు నోటితో ప్రార్థన చేస్తూ ఉంటే ఒకడు చేయవలసిన ఆ కార్యాలు చేసేవాడు. ఇద్దరు కూడా వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సమరయుడు అనేవాడు వచ్చి వాడికి సహాయం చేశాడు. కాబట్టి వాళ్ళ ముగ్గురులో ఎవడు మంచివాడు, ఎవడు పొరుగువాడని యేసుప్రభువుని అడిగారు. ఆ విన్నటువంటి వారందరూ కూడా ఏం చెప్పాడు, ఆ సమరయుడే మంచివాడండి అని చెప్పాడు. అందుకని ఆ ఉపమానానికి ఏమని పేరు, మంచి సమరయుడు. మంచి సమరయుడు, వాడు సమరయుడే, అంటరాని వాడే, వెలివేయబడ్డవాడే, ఇశ్రాయేలు చేత ద్వేషించబడిన వాడే, కానీ ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్నటువంటి వాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు కదా, ఆ యాజకుడు కంటే లేవీయుడి కంటే నిజమైన భక్తిపరుడు ఎవడయ్యా అంటే ఈ సమరయుడే అని అక్కడ ఉపమానాన్ని చెప్పాడు దేవుడు. అలాగన ఇక్కడ యాకోబు కూడా ఏం చెప్తున్నాడంటే, బహుశా ఆ మంచి సమరయుడి యొక్క ఉపమానాన్ని యాకోబు విన్నాడు కాబట్టి నిజమైన భక్తి ఏదయ్యా అంటే, దేవుడు మెచ్చుకునేటువంటి భక్తి ఏదయ్యా అంటే ఏమన్నాడు ఇక్కడ, దిక్కులేని వారిని, వెధవరాళ్లను వారి యొక్క ఇబ్బందుల్లో పరామర్శించడము నిజమైన భక్తి అని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇక్కడ మంచి సమరయుడు యొక్క జీవితంలో భక్తి అతనిలో కనపడతా వచ్చింది. అతన్ని దేవుడు మెచ్చుకున్నటువంటి వాడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మనము కూడా దేవుని ఎదుట భక్తి పరులుగా ఉండాలంటే మనం చేసే ప్రార్థనలు, మనం చదివే వాక్యము వినేటువంటి, లేకపోతే దేవుని సన్నిధిలో పాల్గొంటూ మాత్రమే కాదు, కానీ ఇలాంటి వాటిల్లో కూడా మనము ఉండాలి అన్నటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అది నిజమైన భక్తి అని చెప్తున్నాడు. అలాంటి నిష్కలంకమైన భక్తి మనం కూడా కలిగి ఉండాలని యాకోబు కోరుకుంటా ఉన్నాడు. అదే ప్రకారం మరొక భక్తి ఏదయ్యా అని మనం చూసినట్లయితే, మనము భక్తిని అనుసరిస్తున్నాము, మనం భక్తిపరుడు అని చెప్పుకుంటూ ఉన్నాము, కానీ బైబిల్లో జ్ఞాపకం చేయబడ్డట్టుగా భక్తిని కనపరుస్తారు కానీ దాని శక్తిని ఎరగనట. వాళ్ళు భక్తిని కనపరిచేవారుగా ఉంటారు కానీ దాని శక్తిని ఎరగట్లేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో భక్తిలో శక్తి లేకుండా ఉంది అని చెప్తున్నాడు. మనం అందుకొరకే మన భక్తి ఎలా ఉండాలయా అంటే మనకి శక్తినిచ్చేదిగా ఉండాలి. దానికోసమే యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? తేమానీయుడైనటువంటి ఎలీఫజ్ అనేటువంటి యోబు యొక్క స్నేహితుడు యోబు యొక్క బాధల్లో ఉంటే
అక్కడికి వచ్చి అతనితో మాట్లాడుతూ అంటున్నాడన్నమాట, అదిగో నువ్వు భక్తిపరుడు కదా, నువ్వు దేవుని అనుసరించేవాడు కదా, నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు కాదు కదా, అలాంటి వాడివి నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించట్లేదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా అని అడుగుతున్నాడు అన్నమాట. కనుక మన భక్తి ఎలా ఉండాలి అంటే మనకి ధైర్యాన్ని పుట్టించేదిగా ఉండాలి. మన జీవితాల్లో భక్తిగా ఉన్నామంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము ధైర్యాన్ని వీడే వారంగా ఉండేటట్లుగా ఉండకూడదు అని చెప్తున్నాడు. ఎందు నిమిత్తము మనం నిజమైన భక్తి పరులం అంటే ఆ భక్తి యొక్క శక్తి అనేది మనతో ఉంటుంది. ఆ భక్తి యొక్క శక్తిని మనం కలిగిన వారంగా దాన్ని కనపరుచుకోవాలి. మనము భక్తి పరులు అని చెప్పి పారిపోయి దాక్కోవటం వల్ల ఉపయోగము లేదు. కనుకనే ఇక్కడ నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా అని ఇక్కడ యోబుని తన స్నేహితుడైనటువంటి ఎలీఫజు తేమానీయుడు అడుగుతున్నాడు అనమాట. ఇంకా అన్నాడు కదా, నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా, నువ్వెందుకు అలాగైపోతున్నావు అని అడుగుతూ ఉన్నాడు. మన భక్తి మన జీవితాల్లో మనకేం కలిగించాలంట, శక్తిని కలిగించాలి, ధైర్యాన్ని కలిగించాలి. ధైర్యాన్ని ఇవ్వలేకపోతే పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కాదు అని ప్రకటన గ్రంథంలో రాశాడు ప్రభువారు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కొన్ని అర్హతలు కూడా ఇచ్చాడు అక్కడ. వాటిల్లో ఒక అర్హత ఏంటంటే పిరికివారంగా ఉండకూడదు. పిరికివారంటే అర్థం ఏంటి, ధైర్యం లేకపోవటం. పిరికివారంటే ధైర్యం లేకపోవటం ఉండవు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ధైర్యం కలిగి ఉండాలి. మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించాలి. మన భక్తి మనకి శక్తిని కలుగు చేయాలి. మనం భక్తి అని చెప్పుకొని కాసేపు ప్రార్థన చేసిన తర్వాత అయ్యో ఇంకేం చేస్తాంలే మనకి అది అవ్వట్లేదు అనుకొని దాన్ని విడిచిపెట్టే వారంగా మనం ఉండేవాళ్ళంగా ఉండకూడదు. ఇక్కడ యోబు యొక్క పరిస్థితి మనకు బాగా తెలిసినటువంటిదే. అతని జీవితం ఎలా ఉందాయా అంటే భయంకరమైన దుర్భరమైన స్థితిలో ఉంది. ఆస్తి పోయింది, సంతానం పోయింది, భార్య విడిచిపెట్టేసింది, ఆరోగ్యం పోయింది, చివరికి స్నేహితులు కూడా విడిచిపెట్టేశారు, అనేకమైన నిందలు వేయబడతా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అంటాడు కదా, నేను భక్తి పరుణ్ణి అని జ్ఞాపకం చేస్తున్నాను. నేను భక్తి పరుణ్ణి, నా భక్తిని నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. కొంతమంది దేవునికి ప్రార్థన చేస్తూ నేను కూడా విన్నాను, ఇదిగో వాళ్ళు కొద్దిసేపు ప్రార్థన చేసిన తర్వాత కొన్ని దినాలు వాళ్ళు దేవుడు ఇస్తాడు అనుకున్నారు. ఇస్తారనుకున్న తర్వాత దేవుడు వాడికి ఏమి చేయకపోవటం ద్వారా ఈ దేవుళ్ళో శక్తి లేదని విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ దేవుళ్ళో శక్తి లేదు, ఈ దేవుడు ఏది ఇవ్వలేదని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, నేను చూశాను. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే మనకి దేవుళ్ళో శక్తి లేకపోవటం కాదు, దేవుళ్ళో ఆ బలము లేకపోవటం కాదు, నీలో దాన్ని పొందగలిగేటువంటి ధైర్యం లేదు, దాన్ని పొందటానికి కావాల్సిన సరైన భక్తి నీలో లేదు అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. కాబట్టి ఎంత నష్టపోయినప్పటికి కూడా చివరికి ఆరోగ్యం కూడా పాడైపోయి శరీరం అంతా పురుపులతో ఉండి చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటా ఉన్నటువంటి వాడు ఏమన్నాడు, భక్తి ఎప్పుడు కూడా ధైర్యాన్ని గుర్తించాలి. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటే రాజుల గ్రంథంలో ప్రవక్త అయిన ఏలియా కనపడుతున్నాడు, అలాగే రాజు అయినటువంటి హిజ్కియా కనపడతా ఉంటాడు. ఈ ఇద్దరిని మనం గమనించినప్పుడు ఇక్కడ ఏలియా పరిస్థితి ఎలా ఉందాయా అంటే మొదటి రాజు గ్రంథంలో 18వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనిస్తే అక్కడ రాస్తున్నాడు కదా, అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేనొక్కడినే శేషించి ఉన్నాను, అయితే బయలులకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు, మాకు 2 ఎడ్లను ఇవ్వండి అని చెప్పి అక్కడ ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏలియా ఎవరు, దేవుని యొక్క భక్తుడు, దేవుని యొక్క ప్రవక్త. దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియా ఇప్పుడు బయలుదేవత ప్రవక్తలతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న జనాలు కర్మేలు పర్వతం మీద ఉన్నారు వారు. ఇది కూడా మనకు బాగా తెలిసిన సంఘటన. ఏలియాతో పాటు 400 మంది బయలుదేవత ప్రవక్తలు ఉన్నారట.
అశ్రోతు దేవత ప్రవక్తలు ఉన్నారట. ఇంకా వాళ్ళందరూ అక్కడ చేరినప్పుడు మా దేవుడు గొప్పవాడని వాళ్ళు చెప్తా ఉంటే మా దేవుడు గొప్పవాడని చెప్పాడు. మా భక్తి గొప్పదయ్యా అంటే మా భక్తి గొప్పదంటున్నారు వాళ్ళు. మా భక్తిలో శక్తి ఉందని చెప్తా ఉంటే మా భక్తిలో అంతకంటే ఎక్కువ శక్తి ఉందని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్నప్పుడు అప్పుడు చివరికి ఏలియా అన్నాడు, అయితే ఒక పని చేద్దామయ్యా, నీ భక్తిలో శక్తి ఉందో నా భక్తిలో శక్తి ఉందో మనం తేల్చుకుందాము. అయితే మనకి 2 ఎడ్లు తీసుకోండి, మీకొకటి బలిపీఠాన్ని కట్టండి, నేను ఒక బలిపీఠాన్ని కట్టుకుంటాను. మీరు ఒక ఎడ్డుని నేను ఒక ఎడ్డుని తీసుకొని మీ దేవతకి మీరు బలిచ్చుకోండి, దాని మీద పెట్టండి, మా దేవునికి నేను బలిస్తాను, అక్కడ పెడతాను. ఇద్దరం కలిసి పిలుద్దాం మన దేవుళ్ళని. మీ దేవుణ్ణి మీరు పిలవండి, మా దేవుణ్ణి నేను పిలుస్తానని చెప్పాడు నేను అని చెప్పినాక వారు ఎద్దును తీసుకున్నారు, బలిపీఠం కట్టారు, కట్టెలు పేర్చారు, ఎద్దుని వధించి దాని మీద ఉంచారు. ఉంచిన తర్వాత ఏం చేస్తారంట, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట, గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారట, రక్తము కార్చుకుంటూ ఉన్నారట. వాళ్ళ మర్యాద చొప్పున మరి ఆ కత్తులతో శస్త్రములతో తమ దేహాల్ని కోసుకుంటూ ఉన్నారట, భయంకరంగా అరుస్తూ ఉన్నారు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వాళ్ళు దేవతలోని పిలిచారు, వాళ్ళ దేవుడిని పిలిచారు. వారు ఆ భక్తి నిజమైన భక్తి కాదని అక్కడ తేల్చిపోతా ఉంది. ఇప్పుడు ఎవరి భక్తి నిజమైందో తేల్చిపోతా ఉంది, ఎవరి భక్తిలో శక్తి ఉందో తేల్చిపోతా ఉంది. ఇక్కడ వాళ్ళు కేకలు వేశారు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు. అయితే ఏమైందట, వాళ్ళ దేవుడు వాళ్ళ కేకలు వినలేదు, వాళ్ళ బలినే అంగీకరించడానికి దిగి రాలేదు. అయితే సాయంకాలం అయినప్పుడట ఏలియా 1 రాజుగ్రంథం 18వ అధ్యాయము 35 నుంచి చదువుతూ ఉంటే ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను, అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తవు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేళ్ల దేవా, ఇశ్రాయేళ్ల మధ్య నువ్వు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడివై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగ చేయమనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని ఆయన ప్రార్థన చేశాట. అప్పుడేమైందట, ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను ఉగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపో చేశాను. హల్లెలూయా. ఏమన్నా అంటే ఇక్కడ నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు దేవుని ప్రవక్తలు? ఒక్కడే ఉన్నాడు ఏలియా, ఒక్కడే ఉన్నాడు. యెహోవా దేవుని ప్రవక్తల్లో నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను. ఇక్కడ మీరు 400 మంది బయలుదేవత ప్రవక్తలు 400 మంది ఉన్నారు. వాళ్ళు కాకుండా అష్టోత్తు దేవత ప్రవక్తలు కూడా ఉన్నారట. అక్కడ వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మా దేవుడు శక్తివంతుడయ్యా, మా భక్తి బలమైంది, మా భక్తిలో శక్తి ఉంది. కాబట్టి ఆ శక్తిని మనం కనపరుచుకుందామని చెప్పినప్పుడు ఇద్దరు కూడా పందెం వేసుకున్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు వారు కేకలు వేశారు. వాళ్ళ దేవుడు వాళ్ళ భక్తిలో శక్తి ఉందని చూపించలేకపోయారు. కానీ ఏలియా ప్రార్థన చేయించు ఉండగానే, అంటే ప్రార్థన చేయించు ఉండగా అంటే మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా ప్రార్థన, దేవా నిన్ను కనపరుచుకోనివని చెప్తున్నాడు. వెంటనే ఆకాశములో నుండి అగ్ని దిగివచ్చి సమస్తాన్ని కూడా దహించి వేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా భక్తిలో శక్తి ఉందా లేదా? ఏలియా భక్తిలో శక్తి ఉంది. భక్తిలో శక్తిని కనపరిచే వారంగా ఉండాలి.
ఆ శక్తి కనపడకపోతే అవమానపడతాము. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ బయలుదేవత, అష్టోత్తర దేవత ప్రవక్తలు ఏం చేశారు? అనేక రకాల కార్యాలు చేశారు. వాళ్ళ ఆచార ప్రకారంగా శరీరాన్ని నలగొట్టుకున్నారు, రక్తం కార్చుకున్నారు, దెబ్బలు కొట్టుకున్నారు, కేకలు వేశారు. కానీ వాళ్ళ దేవుడు ఆలకించలేదు. వాళ్ళ భక్తిలో శక్తి కనపడలేదు. అయితే ఏలియా భక్తి ఎలాంటిదంటే శక్తితో కూడిన భక్తి. పౌలు అంటాడు, వారు భక్తిని అనుసరించారే కానీ దాని శక్తిని ఎరగకుండా ఉన్నారు అని చెప్తున్నారు. భక్తిని వెంబడించవచ్చు, కానీ దానిలో శక్తి లేకపోతే నీ భక్తి పనికిమాలిన అయిపోద్ది. ఇప్పుడు ఏలియా భక్తిలో శక్తి ఉంది కాబట్టి, ఎలీషా భక్తిలో శక్తి ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళ భక్తిని వాళ్ళు కనపరుచుకోగలిగారు భక్తుల్లోని. కాబట్టి ఇక్కడ బయలుదేవత ప్రవక్తలు ఏమైపోయారు? వాళ్ళ భక్తిలో శక్తి లేదని నిరూపణ అయిపోయింది. కనుక మన భక్తి ఎలా ఉండాలయ్యా అంటే దానిలో శక్తి ఉండాలి. ఆ శక్తిని మనం ఇతరులకి కనపరచగలగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన భక్తిలో శక్తి లేకపోతే మనం ఎంత భక్తిలో అనుకున్నా కానీ దానిలో ఉపయోగం లేదని చెప్తున్నాడు. కానీ మన భక్తి ఎప్పుడు కూడా శక్తితో నింపబడేదిగా ఉండాలి. భక్తుల జీవితాలు మనం చూస్తూ ఉంటే ఆ దినాల్లో కాదు, ఈ దినాల్లో కూడా ఎంతోమంది భక్తులు వారి భక్తిలో శక్తిని కనపరిచారు. విలింగ్రహం గారు ఎక్కడి నుంచో మాట్లాడుతున్నా సరే ఆయన తల మీద ఆకాశంలో ఒక పెద్ద తెల్లటి రింగు కనపడతా ఉండేది, ఒక ప్రకాశం. ఎందుకంటే ఆయన భక్తిలో శక్తి ఉందని చెప్పేవారు. భక్తి సింగ్ గారు అలాగే ఏమీ లేకపోయినా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నీకు ఎక్కడి నుంచి వస్తాయా అంటే ఇక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే వస్తాయని చెప్పాడట. ఇక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే వస్తాయని. అలాగా మన భక్తిలో శక్తి ఉండాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అది లేకపోతే మనం అవమానపరచుకోవాలి. మరొక భక్తిని మనం చూసినట్లయితే తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాను. సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి అది గొప్ప లాభము. భక్తిలో ఏముండాలంట? తృప్తి అనేది, సంతృప్తి అనేది మనలో లేకపోతే అది గొప్ప భక్తిగా అనిపించబడదని చెప్తా ఉన్నాడు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం అనేది లేదు అని చెప్తున్నాడు. మనం ఏదైనా పని ఎందుకు చేస్తున్నాము? ఏదో ఒక లాభం కోసం చేస్తున్నాం కదా. ఏదో ఒక లాభం మనకు కావాలని మనం చేస్తూ ఉంటాం. పనిచేసేవాడు ధనం కోసం పనిచేస్తూ ఉంటాడు. అలాగే కష్టపడతా ఉన్నవాడు వాడికి ఏదో అవసరం వద్ది వాడు కష్టపడతా ఉంటాడు. అలాగే భక్తి అనేది కూడా ఎలా ఉండాలి అంటే మనకు లాభాన్ని సమకూర్చేదిగా ఉండాలి. మనకు లాభాన్ని సమకూర్చాలంటే తృప్తిని కలిగించేదిగా ఉండాలి. కొంతమంది భక్తి తృప్తిని కలిగించదు. కొంతమంది భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది ఆ వ్యక్తులు కొద్దిసేపు ఒకరికి ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఏం దొరకలేదయ్యా అని చెప్పి మరొక దేవుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ కొంతకాలం ప్రార్థన చేస్తారు. అక్కడ కూడా ఏం దొరకలేదయ్యా అని ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటారు. మనం ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉంటాం. నేను అక్కడికి వెళ్ళాను, నా బాధ పోద్దని, నా కష్టాలు పోతాయని తీరలేదు. నేను ఎక్కడికి వెళ్ళాను, నాకు దొరకలేదు. ఏమి కూడా అక్కడికి వెళ్ళాను, ఏం దొరకలేదు. అయితే ఇదిగో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అది దొరికింది, నా కష్టం పోయింది, నా రోగం పోయిందని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు చాలామంది. దాని అర్థం ఏంటి? వారు అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ భక్తిలో తృప్తి కలగలేదు. వాళ్ళకి తృప్తి కలగలేదు, సంతృప్తి అనేది వాళ్ళకి అక్కడ దొరకలేదు. సంతృప్తి కలిగినప్పుడు నీ భక్తిలో నువ్వు శక్తిని కలిగి ఉంటావు. సంతృప్తి కలిగినప్పుడు ఆ భక్తి అనేది నీకు గొప్ప లాభాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆ లాభం లేకుండా ఏం భక్తి చేస్తాం మనం? అంటే లాభం అంటే శారీరకమైంది లేకపోతే లోక సంబంధమైంది మాత్రమే కాదు. మనం లాభం అనగా ఏం చేస్తాం? ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తే దేనికోసం చేస్తాడు? లాభం కోసం చేస్తాడు. ₹1 కొనుక్కొచ్చింది ఇంకొక 5 పైసలు ఎక్కువగా వచ్చేట్టుగా అమ్ముతాడు వాడు. ఎందుకంటే వాడు కష్టపడుతున్నాడు కనుక వాడు యొక్క వ్యాపారంలో లాభం కావాలి. యేసుప్రభు ఉపమానం చెప్పాడు. ఉపమానం ఏం చెప్పాడు? ఒకడికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి
ఒక తలాంతు ఇచ్చాడు. ఒకడికేమో 5 దినారాలు ఇచ్చాడు, ఒకడికి 2 దినారాలు ఇచ్చాడు, ఒకడికి 1 దినారం ఇచ్చాడు. అయితే వాళ్ళని వెళ్ళి వ్యాపారం చేయమని చెప్పాడు. ఎందుకు వ్యాపారం చేయమన్నాడు అంటే ఆ వ్యాపారం ద్వారా వారు లాభాన్ని పొందాలి. ఆ వ్యాపారం ద్వారా వారు లాభాన్ని పొందాలని దేవుడు చెప్పాడు. వాళ్ళు వెళ్ళారు, వ్యాపారం చేశాడు. 5 దినారాలు తీసుకున్నవాడు, 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళాడు, వ్యాపారం చేశాడట. ఏం కలిగింది? ఆ వ్యాపారంలో వారికి లాభం కలిగింది. ఆ వ్యాపారంలో లాభం కలిగింది. 2 దినారాలు తీసుకున్నవాడు వెళ్ళాడు, వ్యాపారం చేశాడు, వాడికి లాభం వచ్చింది. అయితే 1 దినారం తీసుకున్నవాడు ఏం చేశాడంట? వెళ్ళి వాడు భూమిలో పాతి పెట్టేశాడు. భూమిలో పాతి పెట్టేశాడు కనుక ఏమైంది? ఇప్పుడు దానికి ఎలాంటి లాభము చేకూరలేదు కదా. భూమిలో పాతి పెడితే లాభం వచ్చిందా? లాభం రాదు. అదే విత్తనాన్ని భూమిలో పెడితే మొక్క వస్తుంది. ఆ మొక్క ఎదిగినాక అది ఏ మొక్క వేసామో దాని పండ్లు లేకపోతే దానికి సంబంధించిన ఫలము బయటకు వస్తుంది. కానీ నాణ్యాన్ని తీసుకెళ్ళి భూమిలో పెడితే ఏమవుతుంది? ఆ మట్టికి అది తుప్పట్టిపోద్ది, అది పనికి రాకుండా పోద్ది. ఇప్పుడు అదే జరిగింది వారి జీవితాల్లో. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యజమానుడు వచ్చిన తర్వాత రమ్మని చెప్పాడు. వచ్చారు. వాళ్ళు ఏమన్నా అంటే ఇదిగో నేను వ్యాపారం చేశాను, 5 సంపాదించాను అయ్యా అని చెప్పాడు. నేను వ్యాపారం చేశాను, 2 సంపాదించాను అని చెప్పాడు. 3వ వాడు వచ్చామన్నా అంటే ఇదిగో నువ్వు మంచోడు కాదు కదా, అందుకనే నేను వ్యాపారం చేస్తే పోద్దేమో అని చెప్పి నేను దాన్ని భూమిలో దాచిపెట్టానని చెప్పాడు. ఆ ముందు ఇద్దరికి ఏం చెప్తున్నా అంటే బలా మంచి నమ్మకమైన దాసులారా అని చెప్పి మీరు కష్టపడ్డారు కాబట్టి మీరు కష్టపడ్డ దానికి ఫలితాన్ని 5 సంపాదించావు, 2 సంపాదించావు కనుక అది నువ్వే తీసుకోమని చెప్పాడు. వీళ్ళేమన్నాడంటే చెడ్డ దాసురా అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే వాడి భక్తిలో సంతృప్తి లేదు. అది లాభకరంగా లేకుండా పోయింది. ఇప్పుడు అందుకొరకే మనము కూడా ఎల్లప్పుడూ కూడా ఎలాగ ఉండాలయ్యా అంటే లాభకరమైంది కలిగేటట్లుగా ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్తున్నామంటే మన జీవితాల్లో శారీరకమైనటువంటి లోక సంబంధమైనటువంటి లాభం మాత్రం ఎదురు చూస్తూ ఉంటాం, కానీ ఆత్మ సంబంధమైన ఆ లాభాన్ని మనం ఎదురు చూసేవారంగా ఉండం. అందుకొరకు ఇక్కడ పౌలు గారు అంటున్నారు కదా, సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అని చెప్పారు. అది గొప్ప లాభసాధకమై ఉందట. భక్తిని చేస్తున్నామంటే అది మన జీవితాలకి మేలివ్వాలి, మన జీవితాలకి ఉపయోగకరంగా ఉండాలి. అది లేకపోతే ఆ భక్తి సరైన భక్తి కాదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. పౌలు గారే మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనంలో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, మిమ్ము ఏమాత్రమును విడువను అని చెప్తాడు. ఏమన్నాడు? మీరు ధనవంతులవుటకు ఆత్రపడకుండా మీకు కలిగిన దానిలో తృప్తిని పొందండి, నేను మిమ్మల్ని ఏం చేస్తా అంటున్నాడు? ఏ మాత్రము కూడా విడవను అని చెప్తున్నాడు. ఏ మాత్రం కూడా విడవనని చెప్పాడు దేవుడు. మన జీవితాల్లో తృప్తిని కలిగి ఉండాలి. తృప్తి అనేది లేకపోతే మానవుని యొక్క జీవితంలో నాశనానికి వెళ్ళిపోద్ది. మనం చెప్పుకుంటా ఉంటాం మానవ జీవితం అనేది ఎలాంటిదంటే ఆశతో కూడింది. కానీ ఆ ఆశ అత్యాశ కాకూడదు. ఆ ఆశ మనల్ని శోధంలోనికి తీసుకెళ్లేదుగా ఉండకూడదు. అందువలన మనం ఎల్లప్పుడూ కూడా భక్తిపరులుగా ఉంటూనే తృప్తిని కలిగి ఉండాలి. భక్తిపరులుగా ఉండి తృప్తిని పొందలేకపోతే మన జీవితాలకు నిజమైన భక్తి కాదని చెప్తున్నాడు దేవుడు. నీ ఒంట్లో ఉన్న రోగాన్ని తీసేయచ్చు, తీసేయకపోవచ్చు. నీకున్న కష్టాలను తీసేయచ్చు, తీసేయకపోవచ్చు. కానీ నీకు మాత్రం లాభాన్ని చేకూర్చేవాడుగా ఉన్నాడు. ఎలాగో తెలుసా? నరకంలో నుంచి ముందు తప్పించేవాడు. నరకంలో నుంచి ముందు తప్పిస్తాడు. ఆ తర్వాత నిన్ను ఎన్నడూ విడవను అని చెప్పాడు. నిన్ను ఏమాత్రము ఎడబాయడని చెప్పాడు దేవుడు. నిన్ను మర్చిపోనని చెప్తున్నాడు. ఎందుకని? యేసు ప్రభువారే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 32, 33 వచనాల్లో అక్కడంటా ఉన్నాడు కదా, ఎదుగో
పిచ్చుకోవడం చూడండి, పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెల్లో కూర్చుకోవు, మీ దేవుడు వాటిని పోషించుచూ ఉన్నాడు. కాబట్టి మీరు వాటికంటే శ్రేష్ఠులు కాబట్టి దేవుని యందు తృప్తికరమైన భక్తిని కలిగి ఉండండి చెప్తున్నాడు. దేవుని యందు తృప్తికరమైనటువంటి సంతృప్తికరమైనటువంటి భక్తిని కలిగి ఉండండి అని చెప్తా వచ్చాడు. ఆ భక్తి మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుని చేత మెచ్చబడే వారంగా ఉంటాము. అదే మాటలను కూడా పౌలు గారు మాట్లాడుతూ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం నందు 11వ వచనంలో కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ నాకు కొదవ కలిగి ఉన్నందున నేను ఇలాగా చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అని చెప్తున్నాడు పౌలు గారు. ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా తృప్తిని కలిగి ఉండాలి. ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండాలి. ఆ స్థితిలో తృప్తి లేకపోతే మన జీవితాల్లో మన భక్తి సరైనది కాదు. కాబట్టి పౌలు ఇక్కడ గొప్ప ఆధిక్యతలను విడిచిపెట్టి వచ్చాడు. అనేకమైన శరీర సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు అంటే డేరాల గుట్ట దగ్గరకు వచ్చాడు. డేరాల గుట్ట దగ్గరకు వచ్చాడు. మొదటి రాజైన సౌలు బెన్యామీయుడు అదే గోత్రంలో వచ్చిన వాడు. ఈయన ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. పరిసైడుగా ఉన్నటువంటి వాడు ఆయన. ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని విడిచిపెట్టి అన్నిటిని కూడా నష్టంగా ఎంచుకొని ఇప్పుడు ఎక్కడికి వచ్చాడట? యేసుక్రీస్తు వారెందు నిజమైన భక్తిని కలిగి ఉండటానికి వచ్చాడు ఆయన. అది కలిగి ఉండటానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే పని చేసుకొని బ్రతికే పరిస్థితుల్లోకి వచ్చాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లా, తక్కువ అయిపోయింది కాబట్టి నాకు దగ్గర ఇప్పుడు ఏమీ లేదు కనుక అందుకని ఈ మాటలు నేను చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడు? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో తృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. ఏ స్థితిలో అయినా సరే తృప్తిని కలిగి ఉండగలుగుతున్నాను. దీన స్థితిలో ఉంటాను, సంపన్న స్థితిలో ఉంటాను, కలిగినప్పుడు ఉన్నాను, లేనప్పుడు కూడా ఉన్నాను నేను. కాబట్టి నా జీవితంలో నేను సమృద్ధిగా ఉన్నప్పటికీ లేమిలో ఉన్నప్పటికీ అలాగ ఉండటానికి నేను నేర్చుకొని ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నాను. అది సంతృప్తి సహితమైనటువంటి భక్తి అంట. ఆ భక్తిని మనం కలిగి ఉండాలి అని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. మరొకటి చూసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, మన భక్తి ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగిన భక్తి కలిగి ఉండాలి. ప్రేమతో కూడిన భక్తి కలిగి ఉండాలి. ప్రేమతో కూడిన భక్తి కాదు. చాలాసార్లు ప్రేమ అనేది మనం కనపరచలేకపోతే అందులో భక్తి లేదనే చెప్తా ఉన్నారు దేవుని వాక్యంలో. యాకోబు కానీ, పేతురు కానీ, మరి యేసు ప్రభు వారు కానీ వీళ్ళందరూ అదే చెప్పారు. పౌలు గారు కూడా అదే చెప్పాడు. నేను ప్రేమ కలిగి ఉన్నానని చెప్పి గనగనామోగే గంటలాగుంటే ఉపయోగం లేదట. కాబట్టి ఇక్కడ పేతురు భక్తులు మాట్లాడుతూ 2వ పేతురులో 1వ అధ్యాయం నందు 7వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి, భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకోండి. హల్లెలూయా. ఏం చెప్పాడు? భక్తిలో ఏముండాలట? సహోదర ప్రేమ ఉండాలి. భక్తి అని చెప్పి సహోదర ప్రేమ లేకపోతే అది భక్తి కాదని చెప్తున్నాడు పేతురు. ఎందుకనయ్యా అంటే యోహాను గారు కూడా అదే చెప్తా ఉన్నాడు. 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, ఎప్పుడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమించగలడు అని అడుగుతా ఉన్నాడు. కనపడతా ఉన్న సహోదరుని ప్రేమించలేకపోతే కనపడని దేవుణ్ణి ఏం ప్రేమిస్తాడండి అని అడుగుతా ఉన్నాడు. యోహాను చెప్తా ఉన్నాడు ఈ మాటలు. కానీ యాకోబు అదే చెప్పాడు, పేతురు అదే చెప్పాడు, ఇక్కడ యోహాను గారు అదే చెప్తున్నాడు. అలాగే 1 కొరింథీ 13వ అధ్యాయంలో పౌలు గారు అదే చెప్తున్నాడు. అదే మాటల్ని యేసు ప్రభు వారు కూడా చెప్తా ఉన్నాడు.
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనం మనం చదువుతూ ఉంటే, నేను రోగంతో ఉన్నాను, నేను చెరసాల్లో ఉన్నాను, నేను దిగంబరిగా ఉన్నాను, నేను ఆకలిగా ఉన్నాను, నేను పరదేశమై ఉన్నాను, నేను దప్పికి ఉన్నాను, మీరు వచ్చారయ్యా అని చెప్తా ఉంటే ఆ నీతిమంతులతో దేవుడు చెప్తున్నాడు కదా, మీరు వచ్చారు నాకు ఇచ్చారని చెప్తే నీతిమంతులు అంటున్నారు కదా, ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావయ్యా, నువ్వు ఎప్పుడు దప్పికి ఉన్నావయ్యా, నువ్వు ఎప్పుడు దిగంబరిగా ఉన్నావయ్యా, నువ్వు ఎప్పుడు రోగంతో ఉన్నావు, ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు, నువ్వు ఎప్పుడు బాధపడతా ఉన్నావు, మేము ఎప్పుడు వచ్చి నీకు ఇచ్చాము అని వాళ్ళు అడుగుతూ ఉంటే ప్రభువు చెప్తున్నాడు సమాధానము తర్వాత వచనంలో, ఎప్పుడు చేసావు నాయన నీకు ఎన్నంటే అడుగుతూ ఉంటే ప్రభువు చెప్తున్నాడు కదా, ఇదిగో మీ సహోదరులలో మిక్కిలి అల్పమైనటువంటి వాడికి మీరు చేశారు కాబట్టి అవన్నీ కూడా నాకు చేసినట్లే అని చెప్పాడు ప్రభు. కనుక దాని అర్థం ఏం చెప్తున్నా అంటే మన యొక్క భక్తిలో ప్రేమ అనేది ఉండాలి, ఆ భక్తిలో సహోదర ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అనేది లేకపోతే మనము భక్తిని కలిగి ఉన్నామని చెప్పలేమని చెప్తున్నాడు. కనపడే సహోదరుని ప్రేమించలేని వాడు కనపడిన దేవుణ్ణి ఏం ప్రేమిస్తాడని అడుగుతున్నాడు ఇక్కడ. కనుక మన భక్తి ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగిందిగా ఉండాలి. ప్రేమ లేని భక్తి దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకునేవాడు కాదు. కనుక మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మనం దేవుని సన్నిధిలో భక్తి పరులు అని చెప్పుకోవటం అంటే రోజు ప్రార్థన చేయటం, రోజు వాక్యం చదవటం, ఎప్పుడు కూడా ప్రార్థనకి వెళ్ళటం, సంఘంలో కూడుకోవటం మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధిలో మన భక్తిలో నిష్కలంకం అనేది ఉండాలి అన్న. పవిత్రత నిష్కలంకం ఉండాలంటే మనము దిక్కులేని పిల్లలకి విధవరాల్లో కష్టంలో ఉన్నప్పుడు వారిని మనం పరామర్శించే వారంగా మనం ఉండాలి అని. ఆ తర్వాత ఏమన్నాడు, భక్తిలో శక్తి కలిగి ఉండాలి. భక్తిలో శక్తి లేకపోతే మనం భక్తి పరులం కాదంటున్నాడు అక్కడ దేవుడు. ఏలియా భక్తిలో శక్తి ఉంది, బైబిల్లో చెప్పిన భక్తుల జీవితాల్లో శక్తి ఉంది. అలాగే తృప్తిని కలిగిన భక్తి కలిగి ఉండాలి. అసంతృప్తితో మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఉండకూడదా. చివరగా మన భక్తి ప్రేమ కలిగిన భక్తి కలిగి ఉండాలి. ఈ భక్తిలో సహోదర ప్రేమ ఉండాలి అని చెప్పాడు. అలాంటి భక్తి మన జీవితాల్లో మనం కలిగిన వారమై మనము దేవుని మహింపరుస్తూ దేవుని సన్నిధిలో మనందరం కూడా సంతోషించాలి. అలాంటి కృపా దేవుడు మనం అనుగ్రహించేటట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాము. తల వంచి ప్రార్థన చేసుకున్నాం.